కానీ ఈ లోకల్గా ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గంలో కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో మేము బహిరంగ సవాల్కి ఆదోని నడిబొడ్డున మున్సిపల్ మైదానంలో మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరైనా మీరు ధైర్యం ఉంటే మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఉండయో మీరు చర్చకు రండి, మేము రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా ఈరోజు మా నాయకుడు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు. డిఎస్సి పైన కానీ ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో ఆ కార్యక్రమాల పైన కానీ ఆదోన్లో జరిగినటువంటి మా నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడో మా నాయకుడు 2003 నుంచి 2009 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ రోజు అధికారం ఉంది. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నాడు. ఆ 2 టర్ముల పీరియడ్లో మా నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు లోకేష్ అనేటువంటి వ్యక్తి స్పష్టంగా మంగళగిరి అని మాట్లాడలేనటువంటి వ్యక్తి ఈరోజు విద్యాశాఖ మంత్రి. ఆయన మందలగిరి ఎమ్మెల్యే మందలగిరి అనేటువంటిది ఆయన మాట్లాడేటువంటి పదం అది. మంగళగిరి అనేటువంటి ఆయన నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గం పేరు కూడా స్పష్టంగా పలకలేనటువంటి వ్యక్తి ఈరోజు మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఈరోజు ఉన్నారు. అంటే ఎట్లాంటి పరిస్థితి ఈరోజు మనం తీసుకొచ్చినారో ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు కూడా కుటుంబంలో దాదాపుగా కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళు నేర్పినటువంటి సాంప్రదాయం ఇదేనా? వలగరగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్న తెలుగుదేశం పార్టీ యువ నాయకులని చెప్పుకునేటువంటి కొంతమంది యువ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పైన వలగర లాంగ్వేజ్ మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈరోజు మాట్లాడేటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 2019 నుంచి 2024 వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఎందుకోసమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేకమైన సంక్షేమాలు కావచ్చు, ఆయన పోరాట ఫలితం కావచ్చు, ఈరోజు మన అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికలు అందరూ కూడా తెలుసు. ఈరోజు డిఎస్సి అనేటువంటి ఒక మెగా డిఎస్సి ద్వారా 16,000 పైచీలకు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఆ పోస్టులను భర్తీ చేసింది. ఆ భర్తీ చేసినటువంటి సందర్భాల్లో మేము స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేసేది ఒకటే, ఆ 16,000 పైచిలుకులో జరిగినటువంటి డిఎస్సిలో ఎక్కడైతే స్పోర్ట్స్ కోటా అనేటువంటి దాంట్లో మాత్రమే అవినీతి జరిగింది. ఇక్కడ ఎవరు కూడా మెరిట్ స్టూడెంట్స్ ఎవరు కూడా అధైర్యపడకండి అని చెప్పేసి కూడా ఈరోజు మేము స్పష్టంగా ఆ రోజు మా పార్టీ చెప్పింది. ఈరోజు మేము కూడా తెలియజేస్తున్నాం. ఎందుకోసమంటే ఈరోజు ఆ ఉన్నటువంటి ఒక ఉద్యమాన్ని ఈరోజు ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం నాయకులు పక్కదారి పట్టిస్తున్నారు. దీన్ని గుర్తించుకోవాలంటే వాళ్ళు మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈరోజు ఉద్యమం చేస్తుంది, ఎందుకు చేస్తుంది అనేటువంటిది వాళ్ళు స్పష్టంగా తెలుసుకొని మాట్లాడాలా. మేము వాళ్ళు ఏం చెప్పినారు, సంవత్సరం అయింది నోటిఫికేషన్ వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది కూడా అబద్ధాలు పత్రికాముఖంగా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఈరోజు నిజ నిర్ధారణ ఏదైతే డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అనేటువంటిది తెలుసుకున్న తర్వాతే పత్రికాముఖంగా మా పార్టీ మాట్లాడడం జరిగింది. సంవత్సరం పాటు దానిపైన విచారణ చేసిన తర్వాతనే ఎక్కడైతే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా అనేటువంటిది ఆ కోటాలో ఏవైతే 400 పోస్టులు 400 500 పోస్టులను కూడా మీరు అమ్ముకున్నారని చెప్పేసి ఈరోజు స్పష్టంగా మేము ఈరోజు మీడియా ముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి బాధితులు నష్టపోయినారో వాళ్లకు మద్దతుగా అని చెప్పేసి మా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి ఉద్యమం తీసుకురావడం జరిగింది. దాన్ని వీళ్ళు ఏదో రకంగా
బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు వాళ్ళకు ఏ విధంగా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ ఉద్యమం చూసి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి స్పష్టంగా మంగళగిరి అని మాట్లాడలేనటువంటి వ్యక్తి ఈరోజు విద్యాశాఖ మంత్రి. ఆయన మందలగిరి ఎమ్మెల్యే, మందలగిరి అనేటువంటిది ఆయన మాట్లాడేటువంటి పదం అది. మంగళగిరి అనేటువంటి ఆయన నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గం పేరు కూడా స్పష్టంగా పలకలేనటువంటి వ్యక్తి ఈరోజు మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఈరోజు ఉన్నారు. అంటే ఎట్లాంటి పరిస్థితి ఈరోజు మనం తీసుకొచ్చినారో ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు కూడా కుటుంబంలో దాదాపుగా కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళు నేర్పినటువంటి సాంప్రదాయం ఇదేనా? వలగరగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడమని చెప్పేసి ఈ విధంగా మీకు ఏమైనా అసభ్యకరంగా మాట్లాడమని చెప్పేసి వాళ్ళు ఏమైనా చెప్పినారా? ఈ సాంప్రదాయము మీరు మానుకోవాలా? ఈరోజు మీరు ఈ 2 ఏళ్ల పరిపాలనలో మీరు ఏ కార్యక్రమాలు చేసినారో ఆ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలే తప్ప ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జల్లడం అనేటువంటిది మీరు మానుకోవాలి. వాళ్ళు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. ఆనాడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వానికి కూడా తెలుసు. అందులో నితిన్ గడ్కరీనే స్పష్టంగా మనం మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే అభివృద్ధి అయింది. ఎంతవరకు సాధ్యమంటే గతంలో జరిగినటువంటి 2019 నుంచి 2024 వరకు అనేక సందర్భాల్లో దాదాపుగా 2 ఏళ్ల పరిపాలనలో కరోనాతో రాష్ట్రం అతలాకుతలమైంది. అటువంటి సందర్భాల్లో మిగిలినటువంటి 3 సంవత్సరాలతో ఆ 3 సంవత్సరాల్లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ని ఎంతవరకు అభివృద్ధి చేయాలో అంతవరకు చేసినారు. ఈరోజు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? భోగాపురం ఎయిర్పోర్ట్ని వీళ్ళు చోరీ అంటే ఏమి క్రెడిట్ చోరీ అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎవరు క్రెడిట్ చోరీ చేసినారో ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఎవరైతే వెన్నుపోట్లకి ఎక్స్పర్ట్ ఈరోజు రాష్ట్రంలో ప్రజానీకం ఈరోజు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా వెన్నుపోటుకి ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అయితేనేమి ఉన్నటువంటి ఈ ప్రజానీకం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఈరోజు చంద్రబాబు గారు అని చెప్పేసి వెన్నుపోటుకి ఎక్స్పర్ట్ అని చెప్పేసి కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చోరీ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈరోజు స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలియజేస్తూ ఉంది. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలను తీసుకొచ్చినాడో ఆ సంక్షేమ పథకాలనే పేరు మార్చి ఈరోజు రాష్ట్రంలోనే దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రి అనేటువంటి చెప్పుకొని తిరిగేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తల్లదించుకోవాలి. ఆయన ఈరోజు ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినటువంటి సందర్భం 5 ఏళ్ల పరిపాలన చేసిండేది. ఆ 5 ఏళ్ల పరిపాలనలో 2 సంవత్సరాల కరోనా పోతే 3 సంవత్సరాల పరిపాలన చేసినాడు. అందులో అమ్మ ఒడి కార్యక్రమం అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, తర్వాత మహిళలకు చేయూత అయితేనేమి ఇట్లాంటి కార్యక్రమాలను చేసినాడు. ఈరోజు అదే కూటమి ప్రభుత్వం ఈరోజు 2014లో ఆ రోజు అదే కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు 2024 ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ పథకాలు ఒకసారి గుర్తు చేస్తాను. ఏమంటే అమ్మ ఒడి అనేటువంటి పథకం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పథకానికి పేరు మార్చుకొని వీళ్ళు తల్లికి వందనం అంటే ఎవరు క్రెడిట్ చోరీ చేసిండేది చంద్రబాబు నాయుడా లేకుంటే జగన్మోహన్ రెడ్డి? రైతు భరోసా అనేటువంటిది రైతులకు ఆసరగా వాళ్లకు వర్షాలు పడితే వాళ్ళ పెట్టుబడి సాయం కింద కాసో కోస్తో వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి రైతు భరోసా అనేటువంటి పథకాన్ని తీసుకొస్తే ఆ పథకాన్ని వీళ్ళు చోరీ ఏం పేరు పెట్టినారు? వాళ్ళు అన్నదాత సుఖీభావ. అంటే ఈరోజు మరి ఎవరు చంద్రబాబు నాయుడుకి చోరీ చేసినాడా, ఈయన యొక్క క్రెడిట్ చోరీ జగన్మోహన్ రెడ్డి చేసినారా అనేటువంటి ప్రజలకు తెలుసు. ఈరోజు వీళ్ళు ఆదోన్లో యువ నాయకులైనటువంటి నాయకులు
జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్టుకు క్రెడిట్ చోరీ చేసినారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు ఏవైనా మాట్లాడదలుచుకుంటే నీతి నిజాయితీతో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ కార్యక్రమాలైతే ఈ 2 ఏళ్ల పరిపాలనలో కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినాడో అన్నిసార్ల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ లోకల్గా ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గంలో కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో మేము బహిరంగ సవాల్కి ఆదోని నడిబొడ్డున మున్సిపల్ మైదానంలో మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరైనా మీరు ధైర్యం ఉంటే మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఉండయో మీరు చర్చకు రండి, మేము రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా ఈరోజు మా నాయకుడు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు. డిఎస్సి పైన కానీ ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో ఆ కార్యక్రమాల పైన కానీ ఆదోన్లో జరిగినటువంటి మా నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడో మా నాయకుడు 2003 నుంచి 2009 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ రోజు అధికారం ఉంది. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నాడు. ఆ 2 టర్ముల పీరియడ్లో మా నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో కానీ ఏ దానికైనా విత్ రికార్డుగా ఆదోన్లో ఈరోజు ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, మున్సిపాలిటీ ఉంది. ఈరోజు ఉన్నటువంటి జిల్లా వ్యవస్థలో జిల్లా ఏదైతే యంత్రాంగం ఉందో మీరు రికార్డు తీసుకోండి, మేము కూడా రికార్డు తీసుకుంటాం. మా నాయకులు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో మీరు ఏం చేసినారో ఈరోజు మేము బహిరంగ ఈరోజు సిద్ధంగా ఉన్నాం. మేము ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు అసభ్యకరంగా ఈరోజు ప్రజలను మీరు పక్కదావ పట్టిస్తున్న పరిస్థితి ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఏమైనా చేసింటే అంతెందుకండి, మన నారా లోకేష్ గారు వచ్చినారు, విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు. ఆదోనికి వస్తే ఆదోని ప్రజలు ఎంతోమంది హార్నిసలు వాళ్ళు కళ్ళు ఆర్పకుండా వాళ్ళు నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి మెడికల్ కాలేజీని ఎప్పుడు ప్రారంభిస్తాడో దానిపైన హామీ ఇస్తాడనేటువంటి ఉద్దేశంతో చాలా ప్రజలు ఈరోజు ఈ ఉన్నటువంటి 4 నియోజకవర్గాల ప్రజలు కళ్ళారా చూసినారు. ఎక్కడ కూడా వీళ్ళు మెడికల్ కాలేజీ అనేటువంటి పదమే ఎత్తలేదు. మళ్ళీ మీరు చేస్తున్నటువంటిది ఇదే. మీరు ఎందుకోసం మాట్లాడలేకపోయినారు? ఈరోజు నారా లోకేష్ దగ్గర మెడికల్ కాలేజీ అనేటువంటిది ఇక్కడ అవసరమో, ఈడ ప్రజానికం చాలా ఇబ్బందులు పడుతున్నారు, వైద్యపరంగా ఖచ్చితంగా కావాలని ఎందుకోసం మాట్లాడలేకపోయినారో ఈరోజు ఆదోన్ నియోజక ప్రజలకు ఈరోజు ఉన్నటువంటి ఎవరైతే ఆదోన్లో యువ నాయకులు అని చెప్పుకునేటువంటి నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈరోజు ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దౌర్జన్యాలతోన అలజడులతో జరుగుతూ ఉందని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఏమయ్యా మాట్లాడేటువంటి తెలుగుదేశం యువ నాయకులారా, మీరు గుర్తుంచుకోవాలా, 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు మీ కూటమి నాయకులలో భాగమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు భాష్యం రామకృష్ణ అయితేనేమి, ఉన్నటువంటి ఒక నారాయణ, ఈరోజు నెల్లూరు నారాయణ మంత్రిగా ఉన్నటువంటి నారాయణలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో నాడు నేడు అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి స్కూళ్ళను ఈరోజు నారాయణ స్కూళ్ళకు కానీ ఈరోజు ఉన్నటువంటి ఒక భాష్యం స్కూళ్ళకు కానీ ధీటుగా ఈరోజు ఎదుర్కొనే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళను చేసినాడంటే ఇదే ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పరిపాలన. దౌర్జన్యాలు జరిగినాయి, దోపిడీలు జరిగినాయని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 2 ఏళ్ల పరిపాలనలోన ఎన్ని దోపిడీలు జరిగినాయో, ఎన్ని మర్డర్లు జరిగినాయో ఈ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఆదోని ప్రజలందరికీ కూడా ఈరోజు తెలుసు అని చెప్పేసి కూడా ఈరోజు ఈ పత్రిముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఏదైనా మాట్లాడేటప్పుడు నీతి నిబద్ధతతో ఏదైనా కానీ
ఈరోజు మేము అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మేము మాట్లాడవచ్చు, అరే పరే అని చెప్పేసి మేము మాట్లాడితే ఈరోజు ఉన్నటువంటి కేసులు తీసుకొని బనాయించే పరిస్థితి ఉంది. ఈరోజు మా యొక్క అటువంటి సాంప్రదాయం మా నాయకుడు సాయిప్రసాద్ రెడ్డి గారు అని ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇట్లాంటి సాంప్రదాయం నేర్పలేదు. కాబట్టి దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పైన అలాంటి భాషను వాడకూడదని చెప్పేసి కూడా ఈరోజు ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నా పేరు నల్లారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా యూత్ ప్రెసిడెంట్.